హలో న్యూస్ మంత్ర వ్యూవర్స్, నమస్కారం. తెలుగు సినిమా చరిత్రలో ఎన్నో డైలాగులు వస్తుంటాయి పోతుంటాయి, కానీ కొన్ని డైలాగులు మాత్రం థియేటర్లలో ఎప్పటికీ ప్రతిధ్వనిస్తూనే ఉంటాయి. అమ్మతోడు, అడ్డంగా నరికేస్తా. ఈ ఒక్క డైలాగ్ చాలు అప్పట్లో కుర్రకారు బాడీలో బ్లడ్ ఎలా బాయిల్ అయిందో, నరనరాల్లో ఉత్సాహం ఎలా ఉరకలేసిందో చెప్పడానికి. ఇది కేవలం ఒక సినిమా కాదు, ఒక ఇమోషన్, ఒక మాస్ హిస్టీరియా. 20 ఏళ్ల క్రితం ఒక 19 ఏళ్ల కుర్రాడు బాక్సాఫీస్ మీద చేసిన ఒక ఊచకోత ఈ ఆది. ఆ రోజుల్లో సోషల్ మీడియా లేదు, యూట్యూబ్ లేదు, ట్విట్టర్ లేదు. కేవలం పోస్టర్లు, ఆడియో క్యాసెట్లు మాత్రమే సినిమాకి ప్రమోషన్. అలాంటి రోజుల్లో సినిమా స్క్రీన్ మీద నందమూరి తారక రామారావు అనే పేరు పడగానే థియేటర్లో పేపర్లు ఎగరడం, విజిల్స్తో చెవులు దద్దరిల్లడం, పూనకాలు వచ్చినట్టు ఫ్యాన్స్ ఊగిపోవడం లాంటివి ఆది సినిమాతోనే పీక్ స్టేజ్కి వెళ్లాయి. థియేటర్ బయట ఆటో డ్రైవర్ల నుంచి కాలేజీ కుర్రాళ్ల వరకు అందరి నోటా ఈ సినిమా పేరే వినిపించింది. ఈ రోజు మనం మన న్యూస్ మంత్ర ఛానల్లో ఆనాటి ఆ అద్భుతమైన ఆది సినిమా సృష్టించిన సునామీ గురించి, ఎవరికీ తెలియని కొన్ని ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి, అలాగే బాక్సాఫీస్ దగ్గర ఆ సినిమా నెలకొల్పిన రికార్డుల గురించి పూర్తిగా మాట్లాడుకుందాం. 2002వ సంవత్సరం మార్చి 28, సరిగ్గా ఈ సినిమా రిలీజ్ అవ్వడానికి ముందు ఇండస్ట్రీలో పరిస్థితులెలా ఉన్నాయో ఒకసారి గుర్తు చేసుకుందాం. ఎస్ఎస్ రాజమౌళితో చేసిన స్టూడెంట్ నంబర్ 1 సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. కానీ ఆ వెంటనే వచ్చిన సుబ్బు సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్గా మిగిలిపోయింది. ఆ టైంలో ఎన్టీఆర్కి కేవలం 19 ఏళ్లు మాత్రమే. ఇంత చిన్న వయసున్న కుర్రాడు యాక్షన్ సినిమాలు చేయగలడా? ఫ్యాక్షన్ బ్యాక్డ్రాప్ లో పవర్ఫుల్ డైలాగులు చెబితే జనాలు యాక్సెప్ట్ చేస్తారా అని చాలా మంది విమర్శకులు అనుమానపడ్డారు. అప్పటికే టాలీవుడ్ లో ఫ్యాక్షన్ సినిమాల ట్రెండ్ పీక్స్ లో నడుస్తోంది. సమరసింహారెడ్డి, నరసింహనాయుడు లాంటి భారీ ఇండస్ట్రీ హిట్స్ తో పెద్ద పెద్ద స్టార్ హీరోలు ఫ్యాక్షన్ జానర్ ని ఏలుతున్నారు. అలాంటి టైంలో అసలు మీసం కూడా సరిగ్గా రాని ఒక టీనేజ్ కుర్రాడు రాయలసీమ యాసలో మాట్లాడుతూ సుమోలు వేసుకుని కొడవళ్లు పట్టుకుని ఫ్యాక్షన్ సినిమా చేస్తే బాక్సాఫీస్ వర్కౌట్ అవుతుందా అని ట్రేడ్ పండితులు కూడా 1కి 10 సార్లు ఆలోచించారు. కానీ తారక్ లోపలున్న ఒక లావా లాంటి ఎనర్జీని, ఆ కళ్లల్లో ఉన్న ఫైర్ ని ఒక కొత్త డైరెక్టర్ పర్ఫెక్ట్ గా క్యాచ్ చేశాడు. ఆ డైరెక్టర్ మరెవరో కాదు, మాస్ పల్స్ తెలిసిన వివి వినాయక్. తారక్కి ఒక సాలిడ్ మాస్ ఇమేజ్ తీసుకురావాలి, నందమూరి అభిమానులకి ఒక పూనకాలు తెప్పించే సినిమా ఇవ్వాలి అనే ఒకే ఒక్క కసితో ఈ ప్రాజెక్ట్ స్టార్ట్ అయింది. ఈ సినిమా మేకింగ్ టైంలో జరిగిన కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలు తెలిస్తే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. వినాయక్కి ఒక దర్శకుడిగా ఇదే మొదటి సినిమా. అప్పటి వరకు సాగర్ లాంటి దర్శకుల దగ్గర కేవలం కో డైరెక్టర్ గా పనిచేసిన వినాయక్ చెప్పిన కథని ప్రముఖ నిర్మాత బెల్లంకొండ సురేష్ గుడ్డిగా నమ్మి శ్రీ లక్ష్మీ నరసింహ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఈ సినిమాని నిర్మించారు. ముందుగా ఈ సినిమాలో హీరోయిన్ గా ఎవరైనా స్టార్ ని తీసుకోవాలి అనుకున్నారు. కానీ చివరికి కీర్తి చావ్లాని సెలెక్ట్ చేశారు. కీర్తి చావ్లాకి కూడా తెలుగులో ఇదే మొదటి సినిమా. అయితే ఈ సినిమాలో ఆమె క్యారెక్టర్ కి డబ్బింగ్ చెప్పింది మన స్టార్ యాంకర్ సుమా కనకాల. ఈ విషయం ఇప్పటికీ చాలా మందికి తెలియదు. ఇక ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ మెలోడీ బ్రహ్మ మణిశర్మ అందించిన మ్యూజిక్ మరియు గూస్ బంప్స్ తెప్పించే బ్యాక్గ్రౌండ్ స్కోర్. ఆదిత్య మ్యూజిక్ ద్వారా వచ్చిన ఈ ఆడియో క్యాసెట్లు అప్పట్లో హాట్ కేకుల్లా అమ్ముడుపోయాయి. నీనవ్వుల, చిక్కి చిక్కి లాంటి సాంగ్స్ కుర్రకారుని ఉర్రూతలూగిస్తే, ఆ యాక్షన్ సీన్స్ కి మణిశర్మ ఇచ్చిన బీజిఎం థియేటర్లలో రచ్చలేపింది. ముఖ్యంగా విలన్ నాగిరెడ్డి పాత్రలో నటించిన రాజన్ పి దేవ్ మీద ఎన్టీఆర్ రివెంజ్ తీర్చుకునే ఇంటర్వెల్ ఎపిసోడ్స్ లో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను సీట్లలో కూర్చోనివ్వలేదు. ఫస్ట్ టైం తెలుగు సినిమాలో సుమోలు గాల్లోకి ఎగరడం, బాంబులు పేలడం, ఒక రేంజ్ లో యాక్షన్ ఎపిసోడ్స్ డిజైన్ చేయడం ఈ సినిమాతోనే ఒక పెద్ద ట్రెండ్ గా మారిపోయింది. వినాయక్ టేకింగ్ కి, ఎన్టీఆర్ డైలాగ్ డెలివరీకి, మణిశర్మ మ్యూజిక్ కి ఆడియన్స్ పూర్తిగా సరెండర్ అయిపోయారు. ఇక బాక్సాఫీస్ కలెక్షన్స్ విషయానికి వస్తే ఆది సినిమా సృష్టించిన రికార్డులు అన్నీ ఇన్ని కావు. ఆ రోజుల్లో కేవలం 2 నుంచి 3 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా మొదటి రోజే థియేటర్ల దగ్గర ఒక జాతర వాతావరణం సృష్టించింది. మార్నింగ్ షోకి బ్లాక్ బస్టర్ టాక్ రావడంతో ఎక్కడ చూసినా హౌస్ఫుల్ బోర్డులే కనిపించాయి. టికెట్ల కోసం థియేటర్ల దగ్గర లాఠీ చార్జీలు జరిగిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి. అప్పట్లో ఒక సినిమా 50 రోజులు ఆడితేనే సూపర్ హిట్. అలాంటిది ఆది సినిమా ఏకంగా 96 డైరెక్ట్ సెంటర్లను 100 రోజులు ఆడి ఒక సెన్సేషనల్ రికార్డ్ క్రియేట్ చేసింది. అలాగే 121 సెంటర్లలో 50 రోజులు ఏకధాటిగా ప్రదర్శించబడింది. కలెక్షన్స్ పరంగా చూసుకుంటే టోటల్ రన్ లో దాదాపు 18 నుంచి 22 కోట్ల వరకు డిస్ట్రిబ్యూటర్ షేర్ వసూలు చేసి అప్పటి వరకు ఉన్న బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసింది. ఖుషి, నరసింహనాయుడు లాంటి సినిమాల సరసన ఒక ఇండస్ట్రీ హిట్ రేంజ్ లో నిలబడింది. అప్పట్లో 20 కోట్లు అంటే దాని వాల్యూ ఏంటో తెలుసా? ఇన్ఫ్లేషన్ లెక్కల ప్రకారం ఇప్పటి రోజుల్లో దాదాపు 200 నుంచి 250 కోట్ల రూపాయలతో సమానం. కేవలం 2 కోట్ల పెట్టుబడికి 20 కోట్ల లాభాలు అంటే డిస్ట్రిబ్యూటర్లకి కాసుల వర్షం కురిపించింది. బాక్సాఫీస్ దగ్గర అది మామూలు ర్యాంపేజ్ కాదు, ఒక ఎపిక్ వోల్కానిక్ ఎరప్షన్ అనే చెప్పాలి. కుర్ర హీరోల్లో అప్పట్లో ఇంతటి వసూలు రాబట్టిన ఏకైక సినిమా ఇదే కావడం ఒక సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర. ఆది సినిమా కేవలం ఒక కమర్షియల్ హిట్ మాత్రమే కాదు, టాలీవుడ్ చరిత్రలో ఒక ట్రెండ్ సెక్టర్. ఈ ఒక్క సినిమాతో జూనియర్ ఎన్టీఆర్ కాస్త యంగ్ టైగర్ ఎన్టీఆర్ గా, మాస్ కా బాబ్ గా మారిపోయాడు. యూత్ లో, మాస్ ఆడియన్స్ లో అతనికి ఒక ఏకఛత్రాధిపత్యం లాంటి స్టార్డమ్ వచ్చింది. ఆ తర్వాత వచ్చిన ఎంతో మంది కుర్ర హీరోలు యాక్షన్ సినిమాలు చేయడానికి ఈ సినిమాని ఒక రెఫరెన్స్ గా తీసుకున్నారు. ఆయనకి నాకు ఒక చిన్న తేడా ఉంది. ఆయన వెనకడుగు వేసి కొడతాడు, నేను ముందడిగేసి నరుగుతా.
లాంటి పవర్ఫుల్ డైలాగ్స్ చెబుతుంటే బాక్స్ ఆఫీస్ బద్దలైపోయింది. డాన్సులు వేయాలన్నా, ఎమోషన్ పండించాలన్నా, తొడగొట్టి డైలాగ్ చెప్పాలన్నా ఆ నందమూరి రక్తానికే చెల్లింది అని అందరూ ముక్తకంఠంతో ఒప్పుకునేలా చేసింది ఈ సినిమా. అప్పటి నుంచి ఇప్పటి వరకు దేవర, ఆర్ఆర్ఆర్ లాంటి సినిమాలతో తారక్ బాక్సాఫీస్ దగ్గర ఎన్నో వండర్స్ క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. ఒక పాన్ ఇండియా గ్లోబల్ స్టార్ గా ఎదిగాడు. కానీ ఎన్టీఆర్ కల్ట్ కెరియర్ కి ఒక బలమైన మాస్ పునాది వేసింది, మాస్ హార్ట్స్ లో ఒక పర్మనెంట్ ప్లేస్ ఇచ్చింది మాత్రం ఖచ్చితంగా ఈ ఆది సినిమానే. ఆ రాయలసీమ స్లాంగ్ గాని, ఆ ఫెరోషియస్ లుక్ గాని తెలుగు ప్రేక్షకులు తమ గుండెల్లో పచ్చబొట్టులా ముద్రించుకున్నారు. మరి మీలో ఎంతమంది ఆది సినిమాని అప్పట్లో థియేటర్లలో చూశారు? ఆ రోజుల్లో థియేటర్ దగ్గర మీరు చేసిన రచ్చ ఏంటి? అసలు ఆ టైంలో ఆ టికెట్ల కోసం మీరు పడ్డ కష్టాలు మీకు గుర్తున్నాయా? ఈ సినిమాలో మీ ఫేవరెట్ డైలాగ్, ఏ యాక్షన్ సీన్ మిమ్మల్ని బాగా అట్రాక్ట్ చేసిందో, లేదా ఏ సాంగ్ అంటే మీకు పిచ్చో కింద కామెంట్స్ లో మాతో పంచుకోండి. మీ కామెంట్స్ చదవడానికి నేను చాలా ఎక్సైటింగ్ గా వెయిట్ చేస్తున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ వేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ, ముఖ్యంగా తోటి నందమూరి అభిమానులకి ఈ వీడియోని షేర్ చేసి పాత మెమరీస్ ని రీకలెక్ట్ చేసుకోండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్, రికార్డ్స్, హిడెన్ ఫ్యాక్ట్స్ కోసం మన న్యూస్ మంత్రా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మీరిచ్చే సపోర్ట్ తో మరిన్ని అద్భుతమైన వీడియోలతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. చూస్తూనే ఉండండి మన న్యూస్ మంత్రా. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.